నిజంగా అండి, ఈ పాట రాసిన వాళ్ళకి మనందరం కూడా రెండు చేతులెత్తి వారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లించాలి. ఎందుకంటే నిజంగా ఈ లోకంలో మనుషులు ఎలా ఉంటారంటే, మనతో అవసరమున్నంతసేపు మనతో బాగుంటారు. అంతే కదమ్మా? ఈమె దగ్గరికి వెళ్తే ఈ పని జరిగిద్ది అన్నంతసేపు మనతో ఉంటారు, మనలో ఉంటారు, మన దగ్గరికి వస్తారు. కానీ అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని ఏం చేస్తారు? మర్చిపోతారు, విడిచిపెడతారు, మనల్ని తృణీకరిస్తారు, అవమానిస్తారు. కానీ యేసయ్య ప్రేమ అంటండి మనల్ని ఏం చేస్తుంది? కలవరిస్తుందంట. యేసయ్య ప్రేమ మనల్ని ఏం చేస్తుంటాడు? కలవరిస్తుంటాడు. నిద్రలో మనం కలవరిస్తాం కదా. పగలంతా ఏదైనా పని చేసినా, ఏదైనా కల వచ్చినా, ఎక్కడైనా భయపడ్డా, లేకపోతే ఏదైనా జరిగితే నిద్రపోయేటప్పుడు ఏం చేస్తాం? కలవరిస్తాం. చాలామంది చెప్తారు, మా పిల్లోడికి జ్వరం వచ్చింది, జ్వరంలో కలవరిస్తున్నాడు, ఎవరినో కొట్టాడంట, అరే కొట్టబాకరా అంటున్నాడు కదా. విన్నారమ్మ ఇలాంటి కలవరింతలు ఎప్పుడైనా? కొంతమందిని చూస్తాం, పడుకొనే ఉంటారు, రే నేను రాను అంటాడు. అంటే వాడికి నిద్రలో కల వస్తుంది. ఏమని? పిల్లలు ఆడుకున్నట్టుగా వాడిని లాగుతున్నట్టు కల వస్తే వాడు ఏం చేస్తాడు? వాడి దగ్గర నుంచి పక్క గింజుకొని నేను రానని చేతులు ఆడిస్తూ ఉంటాడు. అంటే నిద్రలో కలవరిస్తూ ఉంటాం మనుషులు. అయితే దేవుడు అంటండి మనల్ని ఎప్పుడు తన మనస్సులో కలవరిస్తూ ఉన్నాడు. నా బిడ్డలు ఏమైపోతారా? నా బిడ్డలు ఎటు వెళ్తున్నారు? నా బిడ్డల పరిస్థితి ఏంటి? నా బిడ్డలు ఎందుకు ఇలా చెడిపోతున్నారు? నా బిడ్డలు ఎందుకు ఇలా మారిపోతున్నారు? ఎందుకు నా బిడ్డలు ఈ రీతిగా దిగజారిపోతున్నారని ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? మన కోసమైనా కలవరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మందు కొన్ని నిమిషాలు రెండవ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని వచనాలు మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మోషే రచించినటువంటి పంచకాండములలో ఒక కాండము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఆశ. ఏం ఆశో తెలుసా? హెచ్చింపబడాలి. అంటే గొప్పవాడిని అవ్వాలి, నా స్థితి మారిపోవాలి. ఇంతవరకు పూరిళ్ళు ఉందనుకోండి, ఏమనుకుంటాం మనం? పూరిళ్ళు కాస్త మిద్దె అయితే బాగుండు. మిద్దె ఒక్కటే ఉందనుకోండి, ఏమనుకుంటాం? చిన్నగా పైన కూడా కట్టుకుంటే బాగుండు కదా. రకరకాల కోరికలు, రకరకాల ఆశలు. అయితే మనిషి యొక్క ఆశ, ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే హెచ్చింపబడాలి, గొప్పవాడునో అవ్వాలని మనం అనుకుంటాం. అయితే కీర్తనకారుడు అంటాడు, నరుల కష్టము చేత ఏ ఒక్కడు కూడా గొప్పవాడు అవ్వడు. హల్లెలూయా. దేనివలనంట? నరులు కష్టపడతారు, రెయ్యింబగులు కష్టపడతారు, పని చేస్తారు, అయినా సరే ఆ కష్టానంటూ ఆశీర్వాదాలు వారికి రావు. మరి ఎప్పుడు వస్తాయంటే ఆశీర్వాదాలు? చూడండి, మనం చదువుకున్నాం, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నెంబర్ 1 ఏంటిదంటే, మనం దీవించబడాలంటే ఎవరి మాట వినాలమ్మా? దేవుని యొక్క మాట వినాలి. ఈ రోజుల్లో మనుషుల మాటలు వినేవాళ్ళు ఎక్కువైపోయారు, అవునా కదా? మనుషుల మాటలు వినేవాళ్ళు, స్నేహితుల మాటలు వినేవాళ్ళు, పక్కింటి వాళ్ళ మాటలు, ఎదురింటి వాళ్ళ మాటలు, బంధువుల మాటలు, ధనవంతుల మాటలు, పలుకుబడి ఉండేటువంటి వారి మాటలు విని చెడిపోయి పడిపోయే వాళ్ళు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి మోషే ఏమంటున్నాడంటే, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నీ కష్టాజీతము 30, 60, 100 వర్ధిల్లాలంటే నువ్వు చేయవలసిందంతా కూడా ఒకే ఒక్కటి. ఏంటా సీక్రెట్ అయ్యా అంటే, దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాలి. ఎవరి మాట వినాలమ్మ? మనం దేవుని యొక్క మాట. కొంతమందిని చూస్తాం, అరే నేను ఎంతసేపు ఇన్ని రోజులు బాగా ఉన్నారా, కానీ ఆ పక్కింటి ఆమె యొక్క మాట విన్నాను, నేను చెడిపోయాను. లేకపోతే పక్కింటి వాళ్ళ సహవాసం పట్టాడు, మా అబ్బాయి
చెడిపోయాడు. లేకపోతే ఎదురింటి వాళ్ళ మాట విన్నాం, మాకంతా కూడా నష్టం వచ్చింది. లేకపోతే మా బంధువుల మాట విన్నాం, మేము వెళ్ళకూడదన్న చోటికి వెళ్ళాం, కానీ అన్నీ కూడా మేము కోల్పోయాం. అంటే మనుషుల మాట వింటే మనకు లాభం రాదు, కానీ కష్టాలే వస్తాయి, శ్రమలే వస్తాయి, ఇబ్బందులే వస్తాయి, దుఃఖమే వస్తుంది, వేదనే కలుగుతుంది. అయితే ఇక్కడ భక్తుడు అంటాడు కదా, అయితే నా మాట యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నెడల భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చెప్పలు కూడదామా? ఎవరికంటే హెచ్చిస్తాడంట దేవుడు మనల్ని? భూమి మీదనున్న సమస్త జనముల కంటే, నీ బంధువులందరికంటే, నీ స్నేహితులందరికంటే, నీ కుటుంబంలో ఉన్న నీ తోబుట్టు వారి అందరికంటే నువ్వు హెచ్చించబడాలంటే ఒకే ఒక్కటి చేయాలి. ఏం చేయాలి? దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి. మనం చూద్దాం, చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి ఎవరైనా చదువుతారా? ఆదికాండము 12వ అధ్యాయంలో ఇక్కడ మనకి కనపడతాడు. అబ్రహాముకు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, చూడండి, నువ్వు లే, ముందు నువ్వు ఉన్న స్థలంలో నుంచి లే, నువ్వు కూర్చున్న చోట నుంచి లే, నువ్వు నిలుచున్న చోట నుంచి నువ్వు లే. ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి స్థలము అది మంచి స్థలము కాదు. పాపముతో, శాపముతో, విగ్రహారాధనతో నింపబడినటువంటి ఆ ప్రాంతంలో నువ్వు ఉండటం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టము లేదు. కాబట్టి నువ్వు ఆ దేశంనే విడిచిపెట్టి నేను నీకు చూపించేటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. నీ బంధువులను విడిచిపెట్టు, నీ స్నేహితులను విడిచిపెట్టు, నీ రక్త సంబంధికులను విడిచిపెట్టు. మనం అనుకుంటాం కదా, దేవుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడే, మరి ఇక్కడేంటి అందరినీ విడిచిపెట్టమంటున్నాడు అని. వచ్చిందా రాలేదమ్మా ఆలోచన? ఎవరికన్నా వచ్చిందా? వచ్చే ఉంటుంది. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే, తల్లిదండ్రులను బంధువులను విడిచిపెట్టమంటే వారిని విడిచిపెట్టి ఇంకా పూర్తిగా వారి బాగోగులు చూడొద్దని కాదు అర్థం. వారు విగ్రహారాధన చేసేటువంటి వారు కాబట్టి వారిలో నుంచి నువ్వు పక్కకు వచ్చేయి. వారి ఆలోచనలు నువ్వు చెయ్యొద్దు, వారు చేసే పనులు నువ్వు నేర్చుకోవద్దు. వారి వలె నువ్వు కూడా విగ్రహాల తట్టు తిరగొద్దు. అక్కడ నుంచి నువ్వు లేచి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. అలా ఎప్పుడైతే నువ్వు వెళ్తావో నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను నేను ఆశీర్వాదిస్తాను. ఆ మాట అబ్రహాముతో దేవుడు సెలవిచ్చాడు. సెలవిచ్చిన వెంటనే అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తన భార్య అయినటువంటి శారాను వెంట పెట్టుకొని ఆ దేశము నుండి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును ఎంతగానో ఆశీర్వాదిస్తాడు. చూద్దాం, చూడండి, ఇదే ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చప్పలు కొట్టేసేని మహిమ పరుద్దాం. ఏమేమి ఉన్నాయంట? వెండి బంగారము పశువులు కలిగి, ధనవంతుడు కాదంటండి, బహుధనవంతుడు. హల్లెలూయా. ఏమంతుడు? బహుధనవంతుడు, శ్రీమంతుడైపోయాడు, కోటీశ్వరుడైపోయాడు. ఏమన్నా తీసుకొని వెళ్ళాడా? ఏం తీసుకోపోలా. భార్యని ఇలా చేత పట్టుకున్నాడు. పాపం, దా వెళ్దాంపా, దేవుడు వద్దన్నాడు మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని భార్యని చేత పట్టుకొని వెళ్ళిపోతే దేవుడు అబ్రహాముని ఏం చేశాడండి? గొప్పగా దీవించాడు, ఆశీర్వాదించాడు. దేవుని మాట విన్నాడు అబ్రహాం. ఒకవేళ అబ్రహాము వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు బాధపడి ఉండొచ్చు. ఏంట్రా, కొత్తగా పెళ్ళయింది, భార్యని చేత పట్టుకొని వెళ్తున్నావు, నువ్వు ఏ దేశానికి వెళ్తావో, ఏ ప్రాంతానికి వెళ్తావో, ఎక్కడికి వెళ్తావో, అక్కడ బంధువులు ఉన్నారో లేరో, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారో లేరో, అక్కడ ఇల్లేంటి, వాకిలేంటి, భోజనం ఏంటి, నీ పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు కూడా అని ఉండొచ్చు, బంధువులు ఏడ్చి ఉండొచ్చు. అయినా సరే అబ్రహాము వారి మాట
ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. హల్లెలూయా. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు మన ఫిన్నీ గుర్తొస్తాడు. నిజంగా చాలా ఎక్కువగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా మనసు నిండా చాలా దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో కూర్చొని అన్నీ చేసి పెట్టి తినగలిగేంత శక్తి స్తోమత దేవుడిచ్చాడు. కానీ ఇక్కడున్న ఇవన్నిటిని కూడా వదిలేసుకొని పాపం నేను అదే అనుకుంటాను. ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. అయ్యా, మేమైతే ఇక్కడ ఉన్నాం, కానీ నా కుమారుడయ్యా నీ సేవ కోసం నిన్ను వెతుక్కుంటూ అబ్రహాం ఎలాగైతే తన భార్యను చేతబట్టుకొని వెళ్ళిపోయాడో, అలాగే ఆ యొక్క మహానగరంలో మహాపట్టణంలో నీ సేవ కోసం కుమారుడు వచ్చి ఉన్నాడయ్యా. నీ చేతులకు అప్పగిస్తున్నాను, కుమారుని నీవే రక్షించ. నిజంగానండి, అబ్రహాము జీవితంలో చేసిన మేలు దేవుడు కుమారుడి జీవితంలో కూడా చేశాడు. నిజంగా ఫిన్నీ ఒట్టి చేతులతో వెళ్ళాడు. మీకు అందరికీ తెలుసు, మేమేమి కూడా తీసుకోలేదు అమ్మాయి దగ్గర నుంచి. ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. బట్టలు తీసుకొని వెళ్ళిపోయారు, కానీ ఏమీ లేవు. కానీ వెళ్ళినటువంటి దేవుని యొక్క మాట విని మాట చొప్పున వెళ్ళాడు. ఈ రోజున దేవుడు కుమారునికి అన్ని ఈవులు సమకూర్చాడు. చప్పలు కొట్టేసి మహిమ పరికి ప్రతి ఈవులు దేవుడు ఆ బిడ్డకి సమకూర్చాడు. అందుకే మనం కూడా నేర్చుకోవాల్సింది ఒక్కటే, దేవుని మాట మనం వింటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. అది ఇక్కడ మనం చూడండి. ఇంకొక వారు కూడా యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇక్కడ కూడా కానాను విందు జరుగుతూ ఉంది. విందు జరుగుతున్నటువంటి స్థలానికి యేసు ప్రభు వారి యొక్క శిశువులు కూడా విందుకు ఆహ్వానించబడ్డారు. చదువుదాం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. హల్లెలూయా. ఏమని చెప్తుందమ్మా మరియా? ఆయన మీకు ఏదైతే చెప్తాడు అంటే అర్థం ఏంటి? ఆయన మాట ప్రకారం మీరు చెయ్యండి. యేసుప్రభు వారు కూడా కానా అనేటువంటి ఊరిలో జరుగుతున్న వివాహానికి ఆయన వెళ్ళాడు. యూదుల వివాహాలు ఎలా జరుగుతాయంటే మనలాగా ఒక్క రోజుతో ఒక్క బంతితో సరిపోయేది కాదు. ఎన్ని రోజులు చేస్తారని చెప్పా నేను, గుర్తుందమ్మా, ఇంత ముందు కూడా చెప్పా ఒకసారి. ఎన్ని రోజులు చేస్తారు? 4 రోజులు. హల్లెలూయా. 4 రోజులంటే ఇంక అసలు భరిస్తారమ్మా? భరించరు. ఎలా ఉంటుందంటే అక్కడ పరిస్థితి, ఉదయం టిఫిన్ నుంచి 4 రోజుల వరకు ఎవ్వరు కూడా ఆ ఊరిలో పొయ్యి వెలిగించరు. టీ కానుంచి, టిఫిన్ల కానుంచి, భోజనం దగ్గర నుంచి ఆ 4 రోజులు కూడా ఆ పెళ్ళి ఇంటి వారే భరించారు. పాపం ఎంత కోటీశ్వరుడైనా ఏదో ఒక కొరత అనేది ఖచ్చితంగా జరుగుతుంది. పెళ్ళిళ్ళంటే అన్నీ సరిగున్న గిట్టనోడు వచ్చి ఏమంటాడో తెలుసా? ఒకడు వచ్చి అన్నీ బాగున్నాయి కూడా బాగున్నాయిలే, సాంబారు బాగాలేదంటాడు. అండమ్మా అంటాడు. ఇంకొకడు అన్నీ బాగున్నాయి, ఏం సుఖంరా, సప్పగున్నాయి అంటాడు కదా. అంటే ప్రతి చిన్నదానికి ఏం చేస్తారు? కామెంట్ చేసి ఏదో ఒక కొరతను అక్కడ ఎత్తి చూపిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు కూడా కానా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వివాహానికి ఆయన హాజరైనప్పుడు తల్లి అయినటువంటి మరియా తెలుసుకుంటున్న ఆ ఇంటి వారు తన బంధువులు కాబట్టి ఆ ఇంటి వారు అనుకుంటున్నారు, అమ్మ ద్రాక్షరసం అయిపోయిందని వారందరూ కూడా భయపడుతున్న సమయంలో తల్లి అయిన మరియా యేసే దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా మన బంధువులయ్యా వీళ్ళు, ఒక కార్యం ఏదైనా ఉంటే చేయయ్యా, ద్రాక్షారసం అయిపోయిందంట, వాళ్ళందరూ బాధపడుతున్నారంటే యేసు ప్రభువు అంటాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను. హల్లెలూయా. చేస్తాడా చేయడం? మన దేవుడు చేసి చూపిస్తాడని ఆయన అన్నాడు, నాతో నీకేం పని అమ్మా, నువ్వు వెళ్ళిపో,
నువ్వు పెళ్లి దగ్గర ఉండు, నీ బంధువులతో సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. నీకు దుఃఖం వద్దు, నీకు భయం వద్దు, నీకు చింత వద్దు, నీకు బాధ వద్దు. నువ్వు ధైర్యంగా వెళ్ళిపో. నువ్వు నీ బంధువులతో గడుపు సమయాన్ని, ఈ చివరి రోజు, ఈ 4వ రోజు నీ బంధువులతో నువ్వు హాయిగా ఉండు. కానీ నా సమయం వచ్చినప్పుడు నేను అక్కడికి వస్తాను, నేను చేయాల్సిన కార్యము నేను చేస్తాను. ఆ మాట ఎప్పుడైతే యేసుప్రభువారు చెప్పారో, తల్లి అయినటువంటి మరియా వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తుంది, ఆయన ఏదైతే చెప్తారో ఆ మాట ప్రకారం మీరు చెయ్యండి. హల్లెలూయా. ఎవరి మాట ప్రకారం చేయాలమ్మా? మనం దేవుని యొక్క మాట ప్రకారము చేయాలి. అయితే యేసు ప్రభువారు చూడండి ఏం చేశాడో తెలుసా? 6 రాతి బాణలు అక్కడుంటే ఆ 6 రాతి బాణల నిండా నీళ్లు నింపుడని వారికి చెప్పాడు. వారు ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపి ఆ నీళ్లను తీసుకెళ్ళి ఆ విందులో అందరికీ కూడా సప్లై చేస్తూ ఉంటే ఆ యొక్క నీళ్లు దేనిగా మారిపోయాయి? మహాశ్రేష్టమైనటువంటి ద్రాక్షారసంగా మారిపోయాయి. చప్పలు కొట్టి యేసయ్యని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేనిగా మారిపోయాయమ్మా? నీళ్లు కాస్త దేనిగా మారాయి? ద్రాక్షారసంగా మారాయి. యేసయ్య అక్కడ ఏమైనా చేయి పెట్టాడా నీళ్ళల్లో? ఒక కుండను ఆశీర్వదించాడా? ఏమీ లేదు. ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళండి, ఆ రాతి బాణల్లో నీళ్లు నింపండి అన్నాడు. వారు ఆ మాట చొప్పున విన్నారు, మాట చొప్పున చేశారు. ఆ నీళ్లు కాస్త ద్రాక్షారసంగా మారిపోయాయి. అందుకే ఇక్కడ మోషే అంటున్నాడు కదా, మీరు ఆయన మాట విన్నట్లయితే మీరు ఆశీర్వాదించబడతారు, మీరు హెచ్చింపబడతారు, మీరు దీవించబడతారు. చూడండి ఇంకొక మాట అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. రెండవది దేన్నమ్మా? ఆజ్ఞలు. మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయా లేవా? ఎన్ని ఉన్నాయి ఆజ్ఞలు? ఇప్పుడే చెప్పాను నేను. ఎన్ని? 14 అనుకుంటానే. 10ఏనా? నా బైబిల్లో 14 ఉన్నాయండి. 10ఏనా? సరే, అందరి బైబిల్లో 10 ఆజ్ఞలు. నిర్గమాకాండము 20వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. తెరవండి బైబిల్ అందరూ కూడా. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఇక్కడ మనకి 10 ఆజ్ఞలు మనకి కనిపిస్తాయి. మోషేకి దేవుడు ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఈ 10 ఆజ్ఞల పలకను ఆయన చేతికి ఇస్తాడు. అంటున్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండే నీళ్ళ అందే కానీ దేని రూపాన్ని నువ్వు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి నువ్వు పూజ చెయ్యకూడదు. ఇంకొక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు కదా. ఇది గుర్తుంచుకోండి. దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు, అనకూడదు. కొంతమంది గొడవలు ఆడుతూ ఉంటారు, మధ్యలో యేసయ్యా స్తోత్రం అంటారు. ఉన్నారా లేరా? అలాంటి వాళ్ళు ఉన్నారు. అంతసేపు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు, సరసాలు అన్నీ మాట్లాడుకుంటారు. మధ్యలో మళ్ళీ ఎవరు వినాలంటే ఆ మాటలు? యేసయ్య కదా. అందుకు ఇక్కడ అంటాడు, దేవుని యొక్క నామమును వ్యర్థముగా ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. యేసయ్య నామం పరిశుద్ధమైన నామం. అందుకు యెషయా అంటాడు, అయ్యా నేను అపవిత్రుడను, అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, నీ పేరు పలకటానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా అంటుంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఇష్టం వచ్చిన చోటల్లా అయ్యా నీకు స్తోత్రం, యేసయ్య, కూర్చున్న యేసయ్య, లేచిన యేసయ్య కదా. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే ఉచ్చరించకూడదు వ్యర్థముగా. ఎక్కడ పడితే అక్కడ దేవుని యొక్క నామాన్ని మనం పలకటానికి వీలు లేదు. మనం ఏం చేస్తామంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ను ఇష్టం వచ్చినట్టు ఇలా పట్టుకుంటాం, అవునా కాదమ్మా? ఇలాగే పట్టుకుంటాం. మళ్ళీ తీసుకుపోయి ఎక్కడో గోడ మీదో, టేబుల్ మీదో, కుర్చీలోనో ఎక్కడో ఇలా పెట్టేస్తాం. కానీ యూదులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు బైబిల్ను తీసుకోవాలి, బైబిల్ చదవాలంటే వారు రోజుకి 3 పూట్ల స్నానం చేసేవాళ్ళు. ఏం చేస్తారంటమ్మా? 3 పూట్ల స్నానం చేసుకొని తమ చేతుల కంట తెల్లని వస్త్రం, తెల్లని గుడ్డ చుట్టుకునే వాళ్ళంట. 3 మీటర్ల చొప్పున తెల్లని బట్టని వారి చేతులకు చుట్టుకొని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక స్టాండ్ లాంటిది ఉంటుంది, అది తయారు చేయించుకొని దాన్ని మీద పెట్టుకొని వాళ్ళు భక్తిగా చదివేవాళ్ళు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బైబిల్ను తీసి ఒక తెల్లటి వస్త్రంలో చుట్టి భద్రంగా దాచిపెట్టేవాళ్ళు. కానీ ఈ రోజున మనకు అంత భయం ఉందమ్మా?
అంత భయం ఉందా? పొరపాటున ఎవరైనా ఇటు వెళ్తూ ఉంటే, దాటుకుంటూ వెళ్తూ ఉంటే బైబిల్ ఆడ ఉంటుంది, తీస్తారా? తీయరు. వాళ్ళేమో తీయరు, వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా కొంతమందిని మనం చూస్తాం, పిల్లలు ఏడుస్తూ ఉంటే ఏమిస్తారు వాళ్ళకి? బైబిల్ ఇస్తారు. ఏం చేసుకోవటానికి? ఆడుకోవడానికి. ఆట వస్తువు కాదు బైబిల్, పరిశుద్ధ గ్రంథం. అందుకే అంటాడు, నీ దేవుడని యెహోవా నామాన్ని, దేవుని యొక్క పేరును, పరిశుద్ధ గ్రంథాన్ని వ్యర్థముగా వాడకూడదు, వ్యర్థంగా ఉచ్చరించకూడదు, వ్యర్థంగా పలకకూడదంట. ఇంకొక ఆజ్ఞ ఏంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఏ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి? మనం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. నీ దేవుడని యెహోవా నీకిచ్చిన దేశములో నీవు దీర్ఘాశు కలిగి ఉండాలంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. ఇంకొక ఆజ్ఞ, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. కానీ ఈ రోజుల్లో అబద్ధ సాక్ష్యం పలికే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారా లేరా? అబద్ధాలు, లేస్తే అబద్ధాలు కదా, అన్ని అబద్ధాలే. ప్రతి నోరు తెరిస్తే అబద్ధం. నేను అనుకుంటాను, అయ్యో పాపం, వీళ్ళు నేర్చుకుంది మొత్తం అబద్ధాలేమో అనిపిస్తుంది కదా. అందుకే ఇక్కడ అంటాడు, కానీ దేవుడు అంటున్నాడు, అబద్ధ సాక్ష్యములు నీ పొరుగువాని మీద పలకటానికి వీలు లేదు. నిజమే పలుకు, కొండెములు చెప్పొద్దు, అబద్ధాలు నీవు చెప్పొద్దు. అయితే ఇంకొక ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశించకూడదు. చప్పలు కొట్టేసని మహిమపరుద్దాం. దేన్ని ఆశించకూడదంట పొరుగు అనేది? చదవండి, చాలా తేటగా రాసి పెట్టాడు. మోషే గారి చేత దేవుడు రాయించాడు మన కోసమే. ఏమేమి ఆశించకూడదంటమ్మా? పొరుగువాని ఇల్లు. గుర్తుంచుకోండి, మనం ఏం చేస్తాం? గబక్కిని వెళ్తే ఎవరైనా ఇల్లు కానీ, అబ్బా ఇల్లు భలే బాగుంది, చాలా బాగుంది కదా అంటాం కదా. బాగుంది అన్న దాంట్లో తప్పులేదు, కానీ అది మనకు కావాలని మనం ఆశించకూడదు. ఇల్లు ఆశించకూడదంట. చూడండి, పొరుగువాని భార్యనైనను, పొరుగువాని భర్తనైనను, దాసునైనను, దాసినైనను, అతనికున్న ఎద్దునైనను, అతనికున్న గాడిదనైనను, వారికున్న దేనిని కూడా నీవు ఆశించకూడదు. ఇవి 10 ఆజ్ఞలు, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను ఎవరైతే వింటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. మనం అనుకుంటాం కదా, చాలామంది పేర్లు పెట్టుకుంటారు. ఏమనో తెలుసా? దీవెన అని పేర్లు పెట్టుకుంటారు. అంటే వారి ఇష్టం ఏంటి? ఈ పేరు పెట్టుకుంటే దేవుడు మమ్మల్ని దీవిస్తాడేమో అని. కొంతమంది ఆశీర్వాదం మనో పెట్టుకుంటారు. నేనంటాను, పేర్లను బట్టి మనకు ఆశీర్వాదాలు రావు. మరి ఎలా వస్తాయంట? మనం దేవుని మాటలు వింటూ, ఆయన ఆజ్ఞలు మనం గైకొంటూ ఉంటే దేవుని యొక్క దీవెనలు మనకి వస్తాయి. అయితే దేవుని యొక్క మాట మనం వింటే ఎలాంటి దీవెనలు మనకు వస్తాయి ఒకసారి మనం చదువుకుందాం. 2వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనంలో, నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. మొదటి దీవెన, నీవు పట్టణములో దీవించబడుదువు. హల్లెలూయా. ఎక్కడ దీవించబడతావంట? నీవు పట్టణంలో, అంటే ఈ ఊర్లో నువ్వు దీవించబడతావు. నీ బంధువుల మధ్య నువ్వు దీవించబడతావు. ఒకప్పుడు నువ్వు ఏమీ లేని దానిగా ఉండొచ్చు, ఒకప్పుడు నీకు సరిగా తినడానికి తిండి లేకపోవచ్చు, ఒకప్పుడు మంచి వస్త్రాలు లేకపోవచ్చు, ఒకప్పుడు మంచి ఇల్లు లేకపోవచ్చు. మొన్న మేము ఎక్కడో బస్ స్టాండ్లో ఉన్నాం, ఒంగోలులో అనుకుంటాను. ఉంటే ఒంగోలు కాదు, నేను వినుకొండలోని హాస్పిటల్ దగ్గర ఉంటే ఒక ఆవిడ, 2 ముసలాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు. ఒక చిన్న అమ్మాయింది వాళ్ళ దగ్గర. ఆ అమ్మాయి నుండి ఆమె అంటుంది, నువ్వు మా ఇంటికి వస్తావా అంటే, ఆ చిన్నపిల్ల అంటుంది, నేను మీ ఇంటికి రాను. ఎందుకు రావు మా ఇంటికి అంటే, మీ ఇల్లు పాతది. ఏంటంటే వాళ్ళ ఇల్లు, మీ ఇల్లు పాతది, మీ ఇల్లు చిన్నది, నల్లగా ఉంది, ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి, నేను రాను అంటుంది. మరి మీ ఇల్లు ఎట్టుంది అంటే, ఆ అమ్మాయి చెబుతుంది, మా ఇల్లు పెద్దది, మా ఇల్లు బాగా రంగులేసింది, మాది పెద్ద మిద్దె, నేను మీ ఇంటికి రాను కదా. అంటే అమ్మాయి ఉద్దేశం ఏంటి? ఆ ఇంటికి ప్లాస్టింగ్ చేయలా, ఆ ఇల్లు పాతది కదా, చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, ఆ చిన్న పిల్ల అంటుంది. మనల్ని కూడా ఒకవేళ మన బంధువులు ఒకవేళ మన ఇల్లు చూసి ఇంతకుముందు అనుకొని ఉండొచ్చు, వీరి ఇల్లు చిన్నది,
వీళ్ళ ఇంట్లో కరెంటు లేదు, వీరి ఇల్లు ఎందుకు పనికిరాదు, మాది చాలా పెద్ద మిద్దె అనుకోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధగా వింటావో, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను పట్టణములో దీవిస్తాడు. ఇంకంటున్నా చూడండి, పొలములో దీవించబడతావు. హల్లెలూయా. రెండవది, ఫస్ట్ది ఏంటి, పట్టణములో దీవించబడతావు. రెండవది, పొలములో కూడా నీవు దీవించబడతావు. నువ్వు ఏ పంట వేసినా ఆ పంటను దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వాదిస్తాడు, దీవిస్తాడు. ప్రతి నేలను కూడా దేవుడు ఏం చేస్తాడు, తన రక్తముతో తడుపుతాడండి, తన చేతితో తాకుతాడు. ఈ రోజున మనం చూస్తాం అనేక మంది ఈ మధ్యకాలంలో, నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేయడానికి చాలమ్మడి కూడా వెళ్ళాల్సి వచ్చింది, పొలాలకు కూడా కదా. కొంతమంది చూసే ఉంటారు, పొలాలకు కూడా పిలుచుకొని వెళ్ళారు. కారణం ఏంటో తెలుసా, పండి ఉన్నాయి కానీ అంతవరకు కూడా ఆ పంట అనేది అమ్ముడు పోలేదంట, నార అనేది అమ్ముడు పోల, బాగా పెరిగి ఉందంట. పాపం ఎదురు చూస్తూ ఉన్నారు, మా నారు ఇంకా అమ్ముడు పోలేదు, ఏం చెయ్యాలి? అదొక బాధ కదా. పండించేంత వరకు రైతుకు ఒక బాధ, ముందు వ్యవసాయం చేయాలి, దాంట్లో విత్తనం వేయాలనేంతవరకు ఒక బాధ, విత్తనం వేసి అది పెరిగిన తర్వాత ఇంకొక బాధ, పెరిగిన తర్వాత అమ్ముడు పోలేదని ఇంకొక బాధ. అయితే పాపం వాళ్ళు కూడా బాధపడ్డారండి. బాధపడితే అబ్బాయి సుబ్బుల్ బాబు వచ్చాడు నా కోసం. ఒకరోజు వచ్చాడు, ఆ రోజు నాకు జ్వరంగా ఉంది, అయ్యా నేను రాలేను అన్నాను. పాపం మళ్ళా సాయంత్రం వచ్చాడు, నేను రాలేనయ్యా నాకు ఓపిక లేదన్నాను. మళ్ళా 3వ రోజు వచ్చాడు, 3 రోజులు వచ్చాడు, వరుసగా వచ్చారు. సరే, తిప్పించుకోవడం మంచిది కాదు కదా అమ్మా, కానీ నేను కూడా ఎందుకు వెళ్ళలేదంటే నిజంగా చెప్పాలి ఒక్కోసారి మాట అందరికీ. కానీ ఏం చేస్తారు, దీన్ని వాడుకున్న తర్వాత విసిరి పడేస్తారు. విసిరి పడేస్తే ఇది ఉపయోగమేనా? పగిలిపోదు. ఇది మన వస్తువు కాబట్టి దీన్ని భద్రంగా ఏం చేసుకోవాలి, మన దగ్గర దాచుకోవాలి, పడకుండా జాగ్రత్త చేసుకోవాలి. కానీ యేసయ్య దగ్గరికి కొంతమంది ఎలా వస్తారంటే అవసరాల కోసమే వస్తారు. వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత నేనైతే చూడలేదు, నా పని ఏంటంటే ప్రార్థన చేయటం వరకే నా పని. చేసిన తర్వాత నేను తర్వాత ఇంక అసలు ఆలోచించాను, వదిలేస్తాను. ప్రార్థన చేశాను కదా, దేవుడి చేతిలో పెట్టాను, దేవుడు చూసుకుంటాడు. వాళ్ళే చెప్తున్న మాట, వారానికి నారు మొత్తం అమ్ముడు పోయింది. చెప్పులు కొట్టేసిన మహిమ పరుగు పోయిన తర్వాత ఊరుకున్నారా? ఊరుకోలా. ఆ చేను గల్ల ఆవిడ చెప్తుంది కదా, అక్క నేను ఇంతవరకు ఏదో అనుకున్నాను, కానీ ఒకరోజు తీరిక చేసుకొని మా చేను ఏమున్నాయి, 3 చేలు ఉన్నాయంట, ఈ 3 పొలాల్లో కూడా నువ్వు వచ్చి ప్రార్థన చేయి. నాకు ముందు నవ్వు వచ్చింది, ఇదేంటిరా బాబోయ్, మందిరంలో చేసేది పోయి ఇచ్చి పొలాల్లో చేయాలి. సరే, కానీ వాళ్ళ నమ్మకం వాళ్ళది కదా అని చెప్పి ఆ 3 పొలాలకు వెళ్ళి ప్రార్థన చేయటం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు అంటాడు, నువ్వు దేవుని మాట శ్రద్ధగా వింటే నువ్వు అడుగుపెట్టిన పొలాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, దీవిస్తాడు. పని మనము చేయాలి. ఏం చేయాలి? దేవుని యొక్క మాట మనము వినాలి. మనం వినటమే కాదు, విన్న మాటలు తీసుకొని వెళ్ళి ఎవరికి చెప్పాలండి? మన పిల్లలకి మనము చెప్పుకోవాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. మోకరించండి, వాక్యాన్ని బట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అయ్యా, ఇంతవరకు నేను నాయనా నీ మాట వినకుండగా ఉన్నాను, ఈరోజు నుంచి నీ మాట ప్రకారం నేను చేస్తానయ్యా, నీ మాటను వింటానయ్యా, నీ మాట శ్రద్ధగా వింటానయ్యా, నీ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటాను. ప్రభువా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా అని ఎవరికైతే ఆశ ఉందో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాట వింటే దేవుడు దీవిస్తానంటాడు. ఒకటే గుర్తుంచుకోండి, మనుషుల మాట ఎప్పుడు వినొద్దు, మనుషుల మాట ఎప్పుడు నమ్మొద్దు. నమ్మిస్తారు, మనల్ని మోసం చేస్తారు, నమ్మిస్తారు, మనల్ని వదిలేస్తారు, నమ్మిస్తారు, మన మీద అన్యాయంగా అక్రమంగా మాట్లాడతారు. కానీ దేవుని మాట నమ్మినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడండి. ఈ దీవెన నీకు కావాలంటే ఒకే ఒక్కటి, దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్టుగా మనం చేద్దాం. అప్పుడు నీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, నీవు సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వాదిస్తాడు, దీవిస్తాడు. ఎవరికైతే అయ్యా ఇంతవరకు సంచిలో వేసినట్లుగా వెళ్ళిపోతుంది నాయన, కష్టాజితాన్ని దీవించాయని ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో మీ కుడి హస్తాన్ని చూపించాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా,
సమయమందునైనా నీ మాట చొప్పున నిలబడతానని, నీ మాట చొప్పున జరిగిస్తానని ఎవరైతేనైనా నీ సన్నిధిలో చేతులెత్తి ఉన్నారో తండ్రి, అయా వారందరినీ జ్ఞాపకం చేసుకొని అయినా ప్రతి ఒక్కరు కూడా సారెపత్తులో ఉన్న విధవరాలు మొట్టమొదటి అప్పము ఎలాగైతే నీ చేతిలో పెట్టిందో అలాగే ప్రతి ఒక్కరు కూడా నీ మాట చొప్పున అయ్యా వారికి ఉన్నది మొట్టమొదటిది నీ చేతులు పెట్టుటకు సహాయం చేయను ఆయన అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దామండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహాపరిశుద్ధుడా మా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయనా స్తుతులు చెల్లిస్తుంటున్నాను తండ్రి. అవును నాయనా, మోషే అంటున్నాడు, నీవు దీవించబడాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి, ఆయనకు ఆజ్ఞలను గైకొనాలంటున్నాడు. అవును ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాలము తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నాయన, ఒకవేళ ఇంతవరకు మేము తండ్రి నీ మాటలు వినకుండా ఉన్నామేమో, నీ ఆజ్ఞలను గైకొనకుండా ఉన్నామేమో తండ్రి, దయతో మమ్మల్ని క్షమించయ్యా. ఈ రోజు నుంచి అయ్యా పరుల మాట కాదు నైనా, బంధువుల మాట కాదు, స్నేహితుల మాట కాదు, ధనమున్న వారి మాట కాదు, అందచందాలు ఉన్న మాట కాదు నైనా, ఐశ్వర్యవంతుల యొక్క మాట కాదు, కానీ నీ మాట చొప్పున మేము జరిగించుటకు, నీ మాట వినుటకు, నీ మాట ప్రకారం మేము నడుచుకోవడానికి మాకు నేర్పించండి అయ్యా. కుడికి కానీ ఎడమకు కానీ ఏ ఒక్కరు తొట్టిల్లిపోకుండా పడిపోకుండా ప్రతి హస్తమును స్థిరపరచండి, ప్రతి హస్తమును భద్రపరచండి అయ్యా. అయ్యా నీవు అంటున్నావు దీవిస్తానంటున్నావు, ప్రతి ఒక్కరిని దీవించండి, వారి గర్భఫలాలను దీవించండి, భూఫలాలను దీవించండి, వారి యొక్క దుక్కిటెద్దులను అయ్యా, వారి యొక్క పశువులను, గొర్రె మేకల మందలను సమస్తాన్ని కూడా నేను దీవిస్తానంటున్నావు ప్రభువా. ఈ మధ్యాహ్న కాలం మా బిడ్డలు ఎవరైతే నీ వైపు చేతులు ఎత్తి ఉన్నారో వారి చేతులను బలపరిచి నాయన, వారు ఈ రోజు నుంచి నీ మాట ప్రకారం జీవించే కృప వారికి అనుగ్రహించి వారికి కావలసిన దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. ఏ అవసరతలున్న కొరతలున్నా తీర్చమని యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.